వైసీపీ అరాచకాలకు ఆ పార్టీ కార్యాలయాల అక్రమ కట్టడాలే నిదర్శనమని విమర్శించారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మించిన పార్టీ కార్యాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. ప్రతి చిన్నదానికి హడావిడి చేసే వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయ భవనాలను మాత్రం అత్యంత గోప్యంగా చేపట్టారన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టారని, పార్టీ కార్యాలయం పేరుతో గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. నగరంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు ఎమ్మెల్యే. అక్రమాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని తేలితే తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలమని హెచ్చరించారు. బాధ్యత మనందరి మీద ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్యుడికి హక్కు ఉంది. ఈ ప్రభుత్వ భూముల మీద ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ భూములు వాడాలా. ఒక హాస్పిటల్ కో గానీ, ఒక గవర్నమెంట్ ఆఫీస్ కో గానీ, ఒక చారిటబుల్ ట్రస్ట్ కో గానీ వాడాలి. కానీ ఇలా ప్రతి ఒక్క భూమిని ఒక పార్టీ హస్తగతం చేసుకుని, అన్యాక్రాంతం చేసుకుని వాళ్ళ పార్టీ ఆఫీసులకి కట్టుకుంది. ఇది చూస్తే, ఈ బిల్డింగ్ లో చూస్తే లోపల బెడ్రూములు, కిచెన్లు అన్ని కట్టుకున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళు ఉండనికి గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబము వచ్చి ఉండనికి ప్రతి ఒక్క ఊర్లో ఒక గెస్ట్ హౌస్ ప్రభుత్వ స్థలాల్లో కట్టుకొని, ఇది మళ్ళా ఆయన మాట్లాడతాడు పెత్తందారుడికి పేద ప్రజలకు మధ్యన జరుగుతున్న, ఇది కరెక్ట్ గా ఆయన చెప్పిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు అనే పెత్తందారుడు ఆంధ్రప్రదేశ్ ని ఏమి చేశాడు అనేది ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది. డెఫినెట్ గా కార్పొరేషన్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాక్రాంతమైన ప్రతి ఒక్క దాని మీద ఒక సొల్యూషన్ వెతికి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వం వెళ్తాదని తెలియజేస్తున్నాం. బాధ్యత మనందరి మీద ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్యుడికి హక్కు ఉంది. ఈ ప్రభుత్వ భూముల మీద ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ భూములు వాడాలా. ఒక హాస్పిటల్ కో గానీ, ఒక గవర్నమెంట్ ఆఫీస్ కో గానీ